వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముద్ద వంకాయ ఎలా చేసుకుందామో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడినాక కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యేదాకా మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు వంకాయలని ఇలా కట్ చేసి పెట్టుకుందాం. నీట్గా వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా ఫ్రై అయిన ఆనియన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకాస్త ఆయిల్ పోసుకుందాం. కర్రీకి ఆయిల్ వేడైనాక కొంచెం జీలకర్ర, కొంచెం బడ్డ పువ్వు వేసుకుందాం. అవి ఫ్రై అయినాక కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఈ వంకాయలని కూడా ఇప్పుడు వేసేద్దాం. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. కొంచెం అల్లం కూడా వేసేద్దాం. వేసేసి దీన్ని గ్రైండ్ పట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం వంకాయల్ని. ఇంకొకసేపు మగ్గనిద్దాం వంకాయల్ని. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. వంకాయ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందాక మనం ఆనియన్, టమాటా, అల్లం వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దాం. ఒకసారి కలుపుకొని టమాటాల నుంచి పచ్చి వాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకుందాం. టమాటాలు మనం పచ్చివే కట్ చేసినాం కదా, పచ్చి వాసన మొత్తం పోవాలి. ఒక్క 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. టమాటా పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ అంతా పైనకి తేలింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసేసుకుందాం. నేను కొంచెం కారం ఎక్కువనే తింటాను కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కూడా. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒక 2 నిమిషాలు. నేను టమాటాలు వేసినాను కాబట్టి చింతపండు కొంచెమే తీసుకున్నా. ఆ చింతపండుని రసం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందాక చింతపండు రసం తీసుకున్నా కదా కొంచెం, ఆ రసంని కూడా ఇప్పుడు వేసేసుకుందాం.
నువ్వులు పల్లీలు వేయించి పెట్టుకున్న పౌడర్, సరిపడినన్ని వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. నేను కరివేపాకు ఇప్పుడు వేస్తున్నా. పులుసులో కరివేపాకు ఉడికితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడిచుకుందాం. ఒకసారి మూత తీసుకొని కర్రీని కలుపుకుందాం. ఆయిల్ అంతా పైనకి తేలుతుంది. ఇంకొంచెం కర్రీ దగ్గర అయ్యేదాకా ఉడకనిచ్చుకుందాం. వంకాయ కూడా ఉడికిపోయింది. ఒక్క 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి కర్రీని చెక్ చేసుకుందాం. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. పైన మొత్తం ఇట్లా ఆయిల్ వచ్చేసింది కదా, సో పర్ఫెక్ట్గా అయిపోయింది. వంకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా డిష్ అవుట్ చేసేసుకుంటే టేస్టీ యమ్మీగా ఉండే ముద్ద వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది నా స్టైల్లో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.